గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. సాధారణంగా పుట్టినరోజు పెళ్లి రోజు లాంటి ఏడాదికి ఒకసారి వచ్చే స్పెషల్ డేని ప్రతి ఒక్కరూ ఏదో రకంగా మెమరబుల్ గా ఉండేలా చూసుకుంటారు. అయితే ఎక్కువ శాతం పార్టీల పేరుతో వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్లతో ఆనందంగా గడిపేస్తుంటారు. మరికొందరు మొక్కలు నాటుతారు. ఇంకొందరు కొత్త పనులు ఏవైనా చేపడతారు. కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఒక యువ జంట వాళ్ళ పెళ్లి రోజు తీసుకున్న నిర్ణయం తెలిస్తే శబాష్ అనకుండా ఉండలేరు. ఇంతకీ ఏంటా ఇంట్రెస్టింగ్ డెసిషన్ ఇప్పుడు చూద్దాం. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని కొందరు అనుకుంటే ఆడపిల్ల అరిష్టం అనే వాళ్ళు లేకపోలేదు. సమాజంలో ఆడపిల్లపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల అంటే భారం అనుకోవడం అనాగరికం. ఆడపిల్ల ఇంటికి అదృష్టం. ఎవరో బుద్ధి తక్కువ వాళ్ళు, చదువుకున్న కుసంస్కారులు తప్పితే ఆడబిడ్డను వద్దనుకునే వాళ్ళు ఈ సమాజంలో ఉండరు. ఇంకా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేస్తున్నారంటే వాళ్ళంత మూర్ఖులు లేరు అనే చెప్పాలి. అయితే నిజామాబాద్ జిల్లా ఎండ్రియల్ గ్రామానికి చెందిన ఒక యువజంట మాత్రం ఆడపిల్లలపై వివక్షను పోగొట్టేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన శ్రావణలక్ష్మి, తిరుపతి రెడ్డి దంపతులు తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే 2024 జనవరి 1వ తేదీ నుంచి ఎండ్రియల్ గ్రామంలో ఇప్పటికే పుట్టిన, పుట్టబోయే ఆడపిల్లలకు తమ వంతుగా ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. తామే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ తీసి అందులో నగదు డిపాజిట్ చేస్తామని తెలిపారు. పాప పుట్టగానే 2,000 రూపాయలు అందులో వేస్తే వాళ్ళు పెద్దయ్యే వరకు పెద్ద అమౌంట్ అవుతుందనేది వాళ్ళ ఆలోచన. ఉన్నత చదువులకు గాని, పెళ్లి సమయంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా తమ చిన్న సాయం వాళ్లకు ఉపయోగపడుతుందని ఆశపడుతున్నామని తెలుపుతున్నారు ఆ దంపతులు. తాము బతికున్నంత వరకు గ్రామంలో ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా వాళ్ళందరికీ 2,000 చొప్పున డిపాజిట్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ యువజంట నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పెళ్లి రోజు నాడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అంటున్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. ఏది ఏమైనా హ్యాట్స్ ఆఫ్ టు తిరుపతి రెడ్డి అండ్ శ్రావణ్ లక్ష్మి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.